దేవుని యొక్క వాక్యం మనం ఇప్పుడు చదువుకున్నాం. యెషయా గ్రంథం 55 అధ్యాయము 6 వచనం. యెహోవా మీకు దొరకు కాలమునందు ఆయన్ను వెదుకుడి. ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి. ఈ మాట కొరకై ప్రభు యొక్క సహాయం కోరుకుందాం. ప్రార్థన చేసుకుంటాం. మా ప్రేమ లేని తండ్రి, సజీవుడైన దేవా, ఈ ఉదయకాల సమయంలో మీ పాదసన్నిధిలోకి రావడానికి మీరు అనుగ్రహిస్తొచ్చిన కృప కొరకై స్తోత్రాలు. నాయన మీరు మమ్మల్ని ప్రేమించి మాకిచ్చిన ఆయుష్కాలాన్ని బట్టి మీకు స్తోత్రాలు. నాయన చేరువచ్చిన బిడ్డలందరిని బట్టి మీకు స్తోత్రాలు. నా తండ్రి కొద్దిసేపు నాయన మేము మీ మాటలు ధ్యానం చేసుకోబోతుంటుండగా ప్రభువా, నాయన ప్రతి ఒక్కరితో మీరు మాతో మాట్లాడుతున్న మొదట నాతో మాట్లాడండి. నాయన అలాగూ వింటున్న వారిని జ్ఞాపకం చేసుకుంటారండి. నాయన వింటున్న వారికంటే నేనే ఎక్కువేం కాదు తండ్రి. అయినా మీ కృపను బట్టి దయచేసి జ్ఞాపకం చేసుకుంటారమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. కనికరించుము నాయనా. మా మీరే మాతో మాట్లాడుతున్నామని సహాయం చేయమని, ఏ మాటలు అవసరమో తండ్రి వాటిని మాత్రమే నేను పలకడానికి సహాయం చేయండి. అనవసరమైన మాటలు నా తండ్రి నా నోట్లోంచి రాకుండా మీరే కనికరించమని సహాయపడుతున్నామని మా ఆత్మ ప్రాణ శరీర దేహాలు మీకే సమర్పించుకుంటూ మీ పరిశుద్ధ పునరుత్థాన దినంలో మేము నాయన ప్రవేశించుంటుండగా ప్రభువా, తగిన సిద్ధపాటు దయచేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి, స్తుతించి అడిగి వేడుకున్నాము తండ్రి. ఆమేన్. ఈ భాగం మనం గనక చూస్తే ఈ అధ్యాయం అంతా ఆహ్, దేవుని యొక్క పిలుపు చాలా బావుంటదనమాట అధ్యాయం. ఇక్కడ మనం 6 వచనం చూస్తే, యెహోవా మీకు దొరకు కాలమునందు ఆయన్ను వెదుకుడి. ఆయన సమీపంలో ఉండగా ఆయన్ను వేడుకొనుడి. ఆయన మనకు దొరికేటువంటి కాలంలోనే ఆయన్ని వెతకాలి. మనం సర్వసాధారణంగా అనుకుంటా ఉంటాం. దేవుడు మాట్లాడినప్పుడు మనం లోబడాలి. లేకపోతే ఆయన వాక్యం ద్వారా మాట్లాడతాడు. లేకపోతే దర్శనాల ద్వారా మాట్లాడతాడు. ఇవన్నీ ఓకే. కానీ మనది గూడా పార్ట్ ఉందనమాట. మనం గూడా చేయాల్సినటువంటి పనుంది. అదేందనంటే ఆయన్ని మనం వెతకాలి. ఆయన గురించి మనం ఆలోచన జేయాలి. ఆయన మనకు దొరికేటువంటి కాలంలోనే మనం ఆయన్ని వెతకాలి. అంటే అర్థం ఏంటి? దొరకనటువంటి కాలం గూడా వస్తది. సమూయేలు పుట్టక మునుపు మొదటి సమూయేలు గ్రంథంలో ఒక మాట రాయబడింది. ఏమనంటే యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు. అంటే ప్రవక్తలున్నారు, అందరున్నారు. అయినా సరే ఆ రోజుల్లో పరిస్థితి ఎట్లా ఉందంటే దేవుని యొక్క వాక్కు లేకపోతే దేవుడు మాట్లాడేటువంటి విధానం ఆ రోజుల్లో గూడా అరుదు అని మనం చూడొచ్చనమాట. కాబట్టి మన జీవితంలో గూడా ఎందుకు దేవుడు ఆయన మనకు దొరికేటప్పుడే వెతకమన్నాడు? మనం ఇక్కడ గనక చూస్తే మొదటి సమూయేలు గ్రంథం 3 అధ్యాయం మొదటి వచనం గనక చూస్తే, బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినముల్లో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు. ప్రత్యక్షము తరచుగా తటస్థించలేదు. అంటే దేవుని వాక్కు గూడా ఆ దినాల్లో ఎట్లా ఉందంటే, అక్కడ ఏలి ఉన్నాడు. తన కుమారులున్నారు. వీళ్ళు యాజక ధర్మం జరిగిస్తున్నప్పటికి గూడా దేవుని వాక్కు ప్రత్యక్షం కాలేదు. కారణం ఏందంటే, వారి జీవితాలు సరిగా లేవు. అంచేత దేవుని వాక్కు ప్రత్యక్షం కాలేదు. కాబట్టి మన జీవితంలో గూడా మనం అన్నీ వాక్యాలు వింటున్నాం బాగానే ఉంటుంది గానీ, మనతో మాట్లాడినట్టుగా లేకపోతే ఆ మాట్లాడినటువంటి మాటలకు మనం రెస్పాండ్ అయ్యేటువంటి విధానం, అది ఏమాత్రం ఉందనేటువంటిది మనం పరిశీలన చేసుకోవాలి. కాబట్టి ఆయన్ని మనం వెతకాలి. ఎలా వెతకాలి? ప్రార్థన ద్వారా ఆయన్ని వెతకాలి. వాక్యం చదువుడు ద్వారా ఆయన్ని వెతకాలి. ఆయన గురించి ఆలోచన చేయడం ద్వారా ఆయన్ని వెతకాలి. ఈ విధంగా వెతకడం ద్వారా అదే విధంగా సామెతల్లో అంటారు గదా! నీవు వెండిని వెతికినట్లు వెతకాలి. బంగారాన్ని వెతికినట్టు వెతికితే అప్పుడు జ్ఞానం యొక్క విలువేంటో నీకు తెలుస్తదని అక్కడ సొలొమోన్ రాస్తాడు.
కాబట్టి మనము ఏదో తాపీగా ఉండిపోకుండా ఆయన్ని వెతకడం అనేది చాలా ఇంపార్టెంట్. అది కూడా ఎప్పుడు వెతకమంటున్నాడంటే, ఆయన మనకు ఆయన మనకు దొరికేటువంటి కాలంలోనే ఆయన వెతకాలి. అంటే అర్థం ఏందంటే, ఆయన దొరకనటువంటి కాలం గూడా ఒస్తది. ఆయనకు మనం ఎంత మొరపెట్టినా ఆయన మనకు ఉత్తరమైనటువంటి కాలం ఒస్తది. అప్పుడు మనం వెతికితే ఉపయోగం ఉండదు. ఆయన మనకు దొరికేటువంటి కాలంలో, ఆయన మనతో మాట్లాడేటువంటి కాలంలో, నీవు నేను విధేయత చూపించకుండా, మన హృదయాన్ని కఠినపరుచుకుంటే, మన హృదయ కాఠిన్యతను బట్టి, ఒక దినం ఆయన మనతో మాట్లాడకపోతే చాలా భయంకరం. కాబట్టి ఈ మాట వింటున్న నీవు నేను జ్ఞాపకం జేసుకోవాలి. వెతుకుతున్నామా? ఆయన మనకు దొరికేటువంటి కాలంలోనే ఆయన గురించి ఆలోచన జేస్తున్నావా? ఆయన సమీపంలో ఉండగా ఆయన్ని వేడుకోండి. ఆయన మనకు దగ్గరగా ఉన్నప్పుడు, ఆయన వాక్యం మీకు అందించబడుతున్నప్పుడు, యిర్మీయా గ్రంథంలో ఒక మాట రాయబడింది. ఆ మాట మీకు చూపిస్తాను చూడండి. యిర్మీయా గ్రంథం 6 అధ్యాయం. యిర్మీయా గ్రంథం 6 అధ్యాయం 10 వచనం. విందురని నేను ఎవరితో మాట్లాడెదను? ఎవరికి సాక్ష్యం ఇచ్చెదను? వారు వినుటకు తమ మనస్సు సిద్ధపరచుకున్నారు గనుక వినలేకపోయిరి అన్నాను. కాబట్టి ఎవరికి సాక్ష్యం విందురని నేను ఎవరితో మాట్లాడెదను? ఎవరికి సాక్ష్యం ఇచ్చెదను? వారు వినుటకు తమ మనస్సు సిద్ధపరచుకున్నారు. కాబట్టి మనం వినడానికి మన మనసును మనం సిద్ధం జేసుకోవాల. ఆయన్ని మనం వేడుకోవాలి. ఆయన గురించినటువంటి ఆలోచన మనం కలిగుండాల. ఆయన సమీపంలో ఉండంగానే మనం వేడుకుంటూ రావాలి. కాబట్టి ఇక్కడ మనం చూస్తే మొదటి వచనంలో గూడా యెషయా గ్రంథం 55 అధ్యాయం మొదటి 2 వచనాలు చూస్తే, "దప్పిగొన్న వారలారా నీళ్ళ యొద్దకు రండి. రోకలు లేని వారలారా మీరు వచ్చి కొని భోజనం చేయుడి. రండి రోకలు లేకపోయినను ఏమియు నీయకే ద్రాక్షారసమును, పాలును కొనుడి. ఆహారం కాని దాని కొరకు మీరేలా రోకలిచ్చెదరు? సంతుష్టి కలుగజేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థం భుజించుడి. మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడి. చెవియొగ్గి నా యొద్దకు రండి. మీరు వినిన యెడల మీరు బ్రతుకుదురు." అది. ఎందుకు ఆయన వెతకమన్నాడంటే, మనమంతా పాపపు దాహము చేత ఉన్నటువంటి వాళ్ళం. అవునన్నా, కాదన్నా అంటే నీళ్ళ దాహం వస్తే మనం ఏ విధంగా నీళ్ళ కోసం వెతుకుతామో, ఈ పాపపు దాహమే కనీసం నీళ్ళ దాహం అన్నా మనకనిపిస్తది. ఏమనంటే, గొంతు ఎండిపోతా ఉంది. నీళ్ళు ఖచ్చితంగా తాగాలి. ఎక్కడ దొరుకుతాయబ్బా! అని జెప్పేసి మనం ఏం జేస్తామంటే వెతుకుతాం. ఎక్కడైనా మనం దారిలో ప్రయాణాల్లో ఉంటే ఎక్కడ నీళ్ళ బాటిల్ అమ్మే షాప్ ఎక్కడుంటదని జెప్పేసి మనం ఎంత తొందరగా వెతకాలంటే వెతుకుతాం. ఏది దొరకకపోతే ఎక్కడైనా బోరులున్నాయా, ఎక్కడైనా గుంటలుండాయా చూస్తాం. ఆ దాహం అనేది మనకు తెలుసు. కానీ పాపపు దాహము అనేటువంటిది అది దాహం అనిపిచ్చదు మనకు. అందుకనే అది మనకు పాపం గురించిన మన ఆలోచన ఉండదు. మనం దేవుడిని వెతకాలి అనంటే మొట్టమొదట మన స్థితిని గూడా మనం తెలుసుకోవాలి. మనం ఏ స్థితిలో ఉన్నాము అనేటువంటిది తెలుసుకోకపోతే మనం రాలేం. దేవుని దగ్గరికి రాలేం. కారణం ఏందంటే, ఒక డాక్టర్ దగ్గరికెళ్ళాలంటే, నేను బాగలేదు, జ్వరం ఉందో, లేకపోతే ఇంకోటని మనకు మనమై ఆ విధంగా అనుభవించగలిగితేనే మనం వెళ్తాం. అంతేగాని లేకపోతే వెళ్ళం. ఇక్కడ దేవుడేమంటున్నాడంటే, "దప్పిగొనిన వారలారా నీళ్ళ యొద్దకు రండి." సమరయ స్త్రీ యొక్క దాహాన్ని తీర్చాడు. ఆమెకి జీవజలాన్ని ఇచ్చినాడు. ఆమె కొరకు ఆమెను వెతుక్కుంటూ పోయేసి ఆమెను దర్శించినాడు. కాబట్టి ఆ పిలుపు నిన్ను నన్ను గూడా పిలుస్తున్నాడు. ఏమనంటే, "నీకు పాపపు దాహం ఉందా? దేవుడంటే ఇష్టం లేనటువంటి దాహం ఉందా? పాపం చేయాలనేటువంటి ఆలోచనలు ఆటోమేటిక్‌గా వస్తున్నాయా? ఇవన్నిట్లో నుంచి నువ్వు బయటపడాలంటే నువ్వు రా. నీళ్ళ యొద్దకు రా." ఏ నీళ్ళంటే జీవజలం. అనగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి రావాలి. అనగా ఆయన్ని నువ్వు వెతకాలి. రెండో వచనంలో చూస్తే, "ఆహారం కాని దాని కొరకు మీరేలా రోకలనిచ్చెదరు?
సంతుష్టి కలుగజేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వేయిపరిచెదరు? కాబట్టి ఈ దినాల్లో ఏదైతే మన జీవితానికి నాశనం చేసి మన నిత్య నరకానికి తీసుకెళ్తదో, దాని కొరకైనటువంటి ప్రయాస, పాకులాట ఎంతోమంది కలిగి ఉంటున్నారు. అందుకని ప్రభువు అంటున్నాడు, "రండి రోకళ్ళు లేకపోయినను ఏమియు నీకుడే ద్రాక్షారసమును, పాలను కొనుడి." ఏమి ఇవ్వొద్దు. మీ దగ్గర ఏం లేకపోయినా పర్లేదు. అయినా సరే మీరు నా దగ్గర రండి. అంటే ఏందంటే, ఆయన ఉచితముగా మనకు ఇవ్వబోయేటువంటి రక్షణ, ఆయన ఉచితంగా మన కొరకు కార్చినటువంటి పరిశుద్ధమైనటువంటి రక్తం యెరూషలేములో కల్వరి కొండ మీద నీ కొరకై, నా కొరకై కార్చిన ఆ రక్తం కొరకై నేను వెతకాల. దాన్ని చాలా సులువుగా తీయకూడదు. అందుకనే హెబ్రీ పత్రికలో ఒక మాటుంది. చూసుకుందాం రండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 29వ వచనం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 29వ వచనం. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో తొక్కి తాను పరిశుద్ధపరచబట్టుకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలముగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడిగా ఎంచబడినని మీకు తోచును. అక్కడ దేవుని కుమారుని అంటే అది సపరేట్ అన్నమాట. దేవుని కుమారుని సపరేటు. పాదములతో తొక్కి తాను పరిశుద్ధపరచబట్టుకు సాధనమైన నిబంధన రక్తం. కాబట్టి నువ్వు దేవుని కుమారుని అనగా యేసుక్రీస్తు ప్రభువు నిన్ను పక్కన పెట్టేసి, నిబంధన రక్తం నన్ను దేవుని దగ్గరకు లేదా పరలోకానికి చేర్చేటువంటి దేవుని యొక్క రక్తాన్ని అపవిత్రమైనదిగా ఎంచి, అంటే దేవుడు చూడండి ఎంత క్లారిటీగా చెప్తున్నాడు. మనం అనుకోవచ్చు మేమేమి అపవిత్రమైనదిగా ఎంచట్లేదే, ఆయన కోరుకుంటున్నామే, ప్రభువా నీ రక్తం చేత నన్ను కడుగు అంటున్నామే అని నువ్వు అనుకోవచ్చు గానీ, దేవుని వాక్యం ఏముంటుందంటే, నువ్వు ఎంచుతున్నావు. ఎట్లా ఎంచుతున్నావంటే, ఆ రక్తం కడిగేంత వరకు మనం ఆయన దగ్గర వేడుకోవాలి. ఆ రక్తం నన్ను పరిశుద్ధపరిచే వరకు, నీ పాపంలో నుంచి, నా పాపంలో నుంచి బయటపడేసేంత వరకు దాని కొరకు నీవు వేడుకోవాలి. ఆయన వెతకాలి. అది దేవుడు కోరుకుంటుండేది. నయమాను యొక్క జీవితంలో తన కుష్ఠరోగం పోవడానికి 7 సార్లు మునిగాడు. అంటే మొదటిసారి మునుగుంటాడు. రెండోసారి మునిగాడు. స్వస్థత లేదు. మూడోసారి మునిగాడు. నాలుగోసారి మునిగాడు. ఐదోసారి మునిగాడు. ఆరోసారి మునిగాడు. ఏడోసారి మునిగాడు. అప్పుడు అవుతా వచ్చాడు. అంటే అర్థం ఏందంటే, దేవుడు ఎలా చెప్పాడో, అనగా దేవుని సేవకుడు అక్కడ ఏ విధంగా చెప్పాడో దానికి లోబడతా వచ్చాడు. కాబట్టి మనం ఎట్లా ఉన్నాం? ఆయన్ని వెతుకుతున్నావా? ఆయన యొక్క రక్తాన్ని వెతుకుతున్నావా? ఆయన యొక్క సన్నిధిని వెతుకుతున్నావా? ఎందుకనంటే ఈ దినాల్లో వెతికేటువంటి వారం చాలా తక్కువైపోయినాం. ఎందుకనంటే ఒకప్పుడు ఉన్నటువంటి భక్తి లేదు. ఒకప్పుడు ఉన్నటువంటి సేవా పరిచర్య ఇప్పుడు లేదు. ఒకప్పుడు ఉన్నటువంటి ఆ యొక్క ఆహ్, దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షత లేనటువంటి దినాల్లోకి మనం వచ్చేసినాం. ఎందుకనంటే దేవుని పక్కన పెట్టి మన ఇష్టానుసారంగా జీవిస్తొస్తున్నాం. మనం పరిశీలన చేసుకోవడం చాలా అవసరం. కొద్ది మాటలు దేవుని వెతకడాన్ని గురించి చూసుకొని మనం ముగించుకుందాం. యోహాను సువార్త మీరెవరైనా తీస్తే త్వరగా చదవండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 24-27 వచనాలు చదువుకుంటాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 24, 27 వచనాలు. యోహాను సువార్త 6వ అధ్యాయం 24, 27 వచనాలు. త్వరగా ఎవరైనా చదవండి. కాబట్టి యేసును ఆయన శిష్యులను అక్కడ లేకపోవుట జనసమూహం చూచినప్పుడు వారు ఆ దోణిలెక్కి యేసును వెదకుచు కపెర్నహూమునకు వచ్చిరి. సముద్రపు అద్దరిని ఆయన్ని కనుగొని, బోధకుడా, నీవెప్పుడు ఇక్కడికి వచ్చితివని అడుగగా, యేసు, మీరు సూచనలను చూచుట వలన కాదు గాని రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెదుకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. క్షయమైన ఆహారం కొరకు కష్టపడుకుడు గాని నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడి మనుష్య కుమారుడు దాన్ని మీకిచ్చును. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, ఇక్కడ ఒక గుంపు మనం చూడగలం.
యోహాను సువార్తలో 6వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు 5,000 మందికి ఆయన రొట్టెలు, 2 చిన్న చేపలు ఆయన ఆశీర్వదించి వారికి పెట్టిన తర్వాత, ఇప్పుడు వాళ్ళ మైండ్ అంతా ఎట్లా మారిపోయిందంటే, యేసు ప్రభువారంటే భోజనం పెడతాడు. యేసు ప్రభువారంటే ఆయన దగ్గరికి పోతే 3 వాక్యం వింటుంటే చాలు. ఆయన చెప్పేటువంటి వాక్యం వింటే చాలు. అదంతా అయినాక ఖచ్చితంగా ఆయనకు మనకు భోజనం పెట్టేస్తాడు అని చెప్పేసేసి ఆ విధంగా అనుకున్నట్టున్నారు. వాళ్ళేం చేశారనంటే, ఆ మరుసటి రోజు, ఆ ముందు రోజు ఏమైందనంటే, దేవుడు వారికి వడ్డించినాడు. అక్కడ మీరు చూస్తే ఆరోగ్యం మొదటి నుంచి 14 వచనాలు మీరు చూస్తే, అక్కడ వారిని కూర్చోబెట్టి వాళ్ళకి 5,000 మందికి పురుషులే 5,000 మంది. మిగతా వాళ్ళు స్త్రీలు వీళ్ళంతా ఎక్కువ మందుండుంటారు. సో, అంతకంటే ఎక్కువ మందికి పెట్టాడు. ఆ దినాల్లో వాళ్ళెప్పుడు చూడలేదు ఆ విధంగా. అట్లాంటిది చూసినటువంటి వాళ్ళు మరుసటి రోజు అక్కడ అడుగుతా వచ్చారు. "యేసు ప్రభువారు ఎక్కడికెళ్లారు? ఎక్కడికెళ్లారు?" అనంటే, ఆయన లేదు శిష్యులొక్కడే ఎళ్లారు. ఆయన మరి ఎట్లా ఎళ్ళినారో ఏమో అనంటే, అప్పుడు వాళ్ళేం చేస్తా వచ్చారంటే 24 వచనంలో. కాబట్టి యేసును ఆయన శిష్యులను అక్కడ లేకపోవడం జనసమూహం చూసినప్పుడు వారు చిన్న దోణిలెక్కి యేసును వెదుకుచూ కపెర్నహూముకు వచ్చిరి. కాబట్టి ఇప్పుడు వాళ్ళేం చేస్తా వచ్చారంటే, ఆయన్ని వెతుకుతా వచ్చారంట. యేసు ప్రభువారు ఎక్కడ? యేసు ప్రభువారు ఎక్కడ? యేసు ప్రభువారు ఎక్కడ? అనేసి. ఉదయం లేదు వాళ్ళు ముందు రోజే మాట్లాడుకునేసుంటారు. వెళ్తా ఊర్లకెళ్తా అరేరే! మనం ఆయన దగ్గరికెళ్ళిపోతే చాలు ఖచ్చితంగా పెట్టేస్తాడు. ఏమైనా చేస్తాడని జెప్పేసి అనుకున్నారు. బట్ హృదయాలు ఎరిగినటువంటి దేవుడు వాళ్ళొచ్చి అంటున్నారు ఏమంటున్నారంటే, అందుకనే ఇక్కడ రాయబడింది. యేసును వెదకుచు. వీళ్ళు దేనికోసం వెతుకుతున్నారంటే, ఆ యేసు ప్రభువారే జెప్పారు ఆ మాట. చూడండి 20 వాళ్ళడిగారు 25 వచనం. సముద్రపు డద్దరిని ఆయన కనుగొని, బోధకుడా నీవెప్పుడు ఇక్కడికి వచ్చితివని అడుగ్గా, యేసు మీరు సూచనలు చూచుట వలన కాదు గాని, రొట్టెలు భుజించి తృప్తి పొందుట వల్లనే నన్ను వెదుకుచున్నారు. కాబట్టి మీరు క్షయమైన ఆహారం కొరకు కష్టపడొద్దు గాని, నిత్య జీవం కలుగు అక్షయమైన ఆహారం కొరకు మీరు కష్టపడండి అని చెప్పాడు. కాబట్టి మనం అనుకోవచ్చు, మనం ఏమైనా రొట్టెల కోసం వెతుకుతున్నామా? కాదు. మనం ఎన్ని అవసరాల కొరకి దేవుడిని అడగట్లేదు. అడగడం తప్పు గాదు గానీ, మెయిన్ దేవుడు చెప్పేదేంటి అక్షయమైనటువంటి దాని కొరకే నీవు అనగా క్షయం కానటువంటిది, నిత్యము నిలిచేటువంటి పరలోకం కొరకే నీవు నేను కష్టపడాల్సిన వారంగా ఉంటున్నాం. దాని కొరకే మన ప్రయాస అనేటువంటిది చాలా అవసరం. అది ఉంటే నన్ను ఈ లోకం మనం విడిచిపెట్టినప్పుడు మన పరలోక రాజ్యానికి వెళ్ళగలం. అందుకే మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని నమ్ముకున్నది. ఏది కాదు. వేరే విషయాలతో ఒకవేళ ప్రభు మనల్ని పిలిచి ఆయన బిడ్డగా మనం చేసుకోండొచ్చు గానీ, అల్టిమేట్‌గా ఎవరు ఏ పరిస్థితిలో నుంచి వచ్చి యేసు ప్రభువుని నమ్ముకున్నా, చివరిగా ఉండేటువంటి అల్టిమేట్ గోల్ ఏంటంటే, పరలోక రాజ్యానికి చేరడం. అది తప్ప ఇంకెలాంటిది లేనే లేదు. ఏం ఉద్యోగాలొచ్చినా, ఏమి మంచి మంచి హోదాలున్నా, ఆస్తులున్నా, పాస్తులున్నా, ఏమున్నా అవి నన్ను ఎక్కడికి తీసుకెళ్ళవు. ఎగ్జాంపుల్ వచ్చేసి ధనవంతుడు లాజరు. లాజరుకేమి లేకపోయినా ప్రభువుని అంగీకరించి తన హృదయంలో చేర్చుకున్న కారణాన దేవదూతల చేత కొనుక్కోబడుతూ వచ్చాడు. అన్నీ ఉన్నటువంటి ధనవంతుడైన వాడు చివరికి నరకంలో పడి అల్లాడుతూ వచ్చాడు. కాబట్టి నేను దేని కొరకు వెతుకుతున్నావు? ఎలా ఉన్నావు? మన పరిస్థితి ఏంటి? చెప్తున్న నేనైనా, వింటున్న మనమందరమైనా మన గోల్ ఏంటి? ప్రభువుని వెతుకుతున్నామా? లేకపోతే ప్రభు యొక్క స్థానంలో దేన్ని వెతుకుతున్నాం? అది మనం పరిశీలన చేసుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. రెండవదిగా మనం చూస్తే యోహాను సువార్త మొదటి అధ్యాయం. యోహాను సువార్త మొదటి అధ్యాయము 35వ వచనంలో చూద్దాం. మరునాడు మరలా యోహానును చదవండి. అతని శిష్యులలో ఇద్దరును నిలుచుండగా అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పెను. అతడు చెప్పిన మాట
ఆ ఇద్దరు శిష్యులు విని యేసును వెంబడించిరి. యేసు వెనుకకు తిరిగి వారు తన్ను వెంబడించుట చూచి మీరేమి వెతుకుచున్నారని వారిని అడుగగా చాలా వారు చాలా కాబట్టి ఇక్కడ మీరేమి వెతుకుచున్నారు? వీళ్ళు చూడండి, యోహానుకి వీళ్ళు శిష్యులు. అనగా బాప్తిస్మిచ్చి యోహానుకి శిష్యులు. యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల. కాబట్టి ఎలా ఉన్నాడు చూడండి. మనమైతే ఏం చెప్తాం, మా మందిరం భలే ఉంటది, ఆ మందిరం భలే ఉంటది, మా సేవకుడు బాగా చెప్తాడు, అక్కడ ఇట్లా ఉంటది, అక్కడ ఇట్లా ఉంటది. అదంతా మనది కాదు అసలు. ఒకవేళ మన సేవకుడు మనకు బాగా చెప్పొచ్చు కానీ మనం అక్కడి నుంచి ఇంకొకరిని లాగడం కాదు. ఇక్కడ మన యోహానులో మనం నేర్చుకోవాల్సింది ఒకటే మాట అంటాడు, నేను తగ్గవలసినది ఆయన హెచ్చవలసినది. ఆయన చెప్పాడు, ఎక్కడ కూడా దాచుకోలేదు. నేను ఆయన చెప్పుల వారిని ఇప్పటికు యోగ్యుని కాదు అన్నాడు. ఇదిగో లోక పాపమును మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల. కాబట్టి దేవుని యొక్క ఆయన్ని ఎలా చూస్తూ వచ్చాడంటే, లోక పాపమును మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల. లోక పాపం అనగా నీ పాపం, నా పాపం, మన బిడ్డల పాపం, మన పితరుల పాపం, రాబోయే తరం యొక్క పాపం, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు తిరిగి వచ్చి పర్యంతం వరకు చేసేటువంటి పాపమంతటిని కూడా మోసుకొని పోయేటువంటి దేవుని యొక్క గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్లయ్యా ఈయన. అందుకే ఈయన వచ్చాడు. ఈయన పరలోకం నుంచి వచ్చినటువంటి అభిషిక్తుడు ఈయన. ఈయన మన కొరకై మరణించబోతున్నాడు అనేటువంటి విషయాన్ని ఒకే ఒక్క మాటలో చెప్పేశాడు. ఆ మాట విని వీళ్ళేం చేశారు, తర్వాత చూడండి 29వ వచనంలో చెప్పిన తర్వాత మళ్ళీ 36వ వచనంలో కూడా చెప్పాడు. ఏమన్నాడంటే, అతడు నడుచుచున్న యేసు వైపు చూచి ఇదిగో దేవుని గొర్రెపిల్ల. 2 సార్లు ఆ మాటను, ఒక దగ్గరేమో లోక పాపమును మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల అని చెప్పాడు. ఇక్కడొచ్చి దేవుని గొర్రెపిల్ల అని రెండవసారి చెప్పినప్పుడు 37వ వచనం, అతడు చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని యేసును వెంబడించిరి. వాళ్ళెవరు? యోహాను శిష్యులు. 35వ వచనంలో మర్నాడు మరలా యోహాను అతని శిష్యులు ఇద్దరు నిల్చుండగా, వాళ్ళెవరంటే యోహాను శిష్యులు. వాళ్ళు ఇప్పుడు ఎవరిని వెంబడిస్తున్నారంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని వెంబడిస్తున్నారు. వారికి అర్థమైపోయింది, వాళ్ళకి కావాల్సింది ఏంటో వాళ్ళకి దొరికిపోయింది. వాళ్ళు దేనికోసం వెతుకుతున్నారో మనం ఇప్పుడు చూద్దాం రండి. ఇక్కడ ఏమన్నాడంటే ప్రభు అన్నాడు 38వ వచనంలో చివరి భాగంలో మధ్యలో, మీరు ఏమి వెతుకుచున్నారని వారిని అడుగ్గా వారు రబ్బీ నీవు ఎక్కడ కాపురం ఉన్నావని ఆయన అడిగిరి. చూడండి, ఆయన వెతుక్కుంటా వెళ్తా ఉన్నారు, ఆయన వెంబడిస్తా ఉన్నారు. ఆయన వెనక్కి వెనక్కి తిరిగి అని రాయబడింది, మీరు వెనుకకు తిరిగి అని రాయబడింది. ఆయన వెనక్కి తిరిగేదాకా కూడా వీళ్ళు ఎట్లా ఉన్నారు? అడిగితే ఏమనుకుంటాడు, అడగకపోతే ఏమనుకుంటారు. ఆయన ఆయన మొదలే దేవుని గొర్రెపిల్ల పరలోకం నుంచి వచ్చాడు, మనం మాట్లాడితే ఏమవుతుందో, ఎట్లా ఉంటుందో కదా. ఇప్పుడు యేసుప్రభు వారు వెనక్కు తిరిగి వాళ్ళని అడిగేదాకా కూడా వాళ్ళు ఎలా ఉన్నారు? మనమైతే ఏం మొహమాటం లేదు, ఎలా పడితే అట్లా మాట్లాడేస్తాం. దైవ సేవకుడంటే భయం ఉండదు, సులభంగా అనేస్తాం, ఖచ్చితంగా అనేస్తాం. కానీ వాళ్ళు చూడండి, మనకు దేవుడు అంటే కూడా మనం అది కావాలి, ఇది కావాలి, అది కావాలి, డెడ్ లైన్ పెట్టేస్తాం. కానీ ఆయన్ని వెంబడిస్తున్నారు కానీ ఆయనతో మాట్లాడడానికి బహుశా వాళ్ళకి ఏమనిపించిందో ఏమో, యేసు ప్రభువారే వెనక్కి తిరిగి వాళ్ళని అడుగుతూ వచ్చాడు. ఇప్పుడు ఆయన వెనక్కి తిరిగి అడిగాడు అని అంటే కొంత డిస్టెన్స్ ఉంటుంది, చూసుంటాడు. ఆయనకి తెలియదా వాళ్ళు ఎంత దూరం నుంచి వస్తున్నారో? తెలియదా? వారిని ఎరిగినటువంటి దేవుడు, వారి హృదయాన్ని ఎరిగినటువంటి దేవుడు ఇప్పుడు అడుగుతున్నాడు, మీరేం వెతుకుచున్నారు? వాళ్ళన్నారు, ప్రభువా, రబ్బీ నీవు ఎక్కడ కాపురం ఉన్నావు అంటే అర్థం ఏంటంటే, మేము నిన్ను
నువ్వు ఏ స్థలంలో ఉంటున్నావో అక్కడి దాకా రావాలనుకుంటున్నావు. మేమున్నటువంటి పరిస్థితి మీరే దేవుడని ఎరుగుతున్నాం. మీ దగ్గరికి రావాలనుకుంటున్నాం అని చెప్పి వాళ్ళలో ఉన్నటువంటి ఆ యొక్క ఆశను చెప్తా వచ్చినప్పుడు దేవుడన్నాడు, ఏమన్నాడంటే 39వ వచనంలో, "వచ్చి చూడుడి. కాబట్టి రండి, చూడండి" అని చెప్పిన తర్వాత అప్పుడు ఎంతయిందంటే టైము, అప్పుడు పగలు రమారమి 4 గంటల వేళాయెను. యోహాను మాట 40వ వచనం. యోహాను మాట విని ఆయన్ని వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన అంద్రెయ. ఇతడు చూడండి, సీమోను పేతురు యొక్క సహోదరుడైనటువంటి అంద్రెయ. ఆ ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు సహోదరుడైనటువంటి అంద్రెయ. ఇతను ఏం చేశాడు చూడండి, 41వ వచనం. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోను చూచి, మేము మెస్సీయను కనుగొంటిమని అతనితో చెప్పి, అంటే అతన్ని వాంఛ చూడండి, వాళ్ళకి ఏం కావాలి? మెస్సీ కావాలి, అనగా లోకరక్షకుడు కావాలి, అనగా అభిషిక్తుడు వాళ్ళకి కావాలి. అలాంటి ఆయన కొరకై వాళ్ళు వెతుకుతూ వచ్చారు. ఆయన వారికి దొరుకుతా వచ్చాడు. ఆయనతో సహవాసం చేసేటువంటి భాగ్యం వారికి దొరికింది. ఇప్పుడు అన్నాడు వాళ్ళ అన్న దగ్గరికి పోయేసి, ఆ సిమోను, నేను ఎవరిని కనుక్కున్నానంటే మెస్సీని కనుక్కున్నానయ్యా. అర్థమైందా? ఏం చెప్పాడో మనకి తెలియదు. పేతురు దుడుకు స్వభావం కలిగినటువంటి వాడు. ఏం మాట్లాడుకున్నారో మనకు తెలీదు. దేవునితో ఇక్కడ మనం చూస్తే యేసు ప్రభువారితో కొద్దిసేపు, లేకపోతే ఆ 4 గంటల నుంచి ఎంతసేపు ఆ రోజు రాత్రి ఏం మాట్లాడారో, దేవుని మాటలు ఏం విన్నారో మనకు తెలీదు. అయితే తన హృదయంలో ఒక నిశ్చయిత వచ్చింది. నేను మెస్సీయను కనుగొన్నా. మేము మెస్సీయను కనుగొంటిమి అని చెప్పి మెస్సీ దగ్గరికి, అనగా యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి ఆయన పేతురుని చెప్పి తీసుకొచ్చాడు. చూడండి, ఎక్కడైనా గూడా అంద్రెయ తీసుకొచ్చాడు గానీ, పేతురుని ప్రభువు హెడ్‌గా చేసిన తర్వాత, శిష్యులకి హెడ్‌గా చేసిన తర్వాత, ఏ రోజైనా గూడా నేను తీసుకురాకపోయుంటే నువ్వు లేవు. మనమైతే ఏమంటాం? నేను తీసుకొని పోయి ఆ అన్నకి పరిచయం చేసిన. నేను తీసుకొని పోయి ఆ మందిరంలో పెట్టాను. నేను తీసుకొని పోయి ఆ అన్న దగ్గర వాక్యం చెప్పించిన. నేను తీసుకుపోయి చేసినాను. ఈరోజు నన్ను పక్కన పెట్టేసినారంటాం. సాధారణంగా అంటాం. కానీ అంద్రెయ ఏ రోజు కూడా ఎక్కడ గూడా వాళ్ళ అన్నకి అంత ప్రిఫరెన్స్ ఇచ్చినప్పటికి గూడా తను సైడ్‌గా ఉండి పరిచర్య చేస్తా వచ్చాడు గానీ, ఎక్కడ తను తాను హెచ్చించుకోలేదు. యోహాను దగ్గర నేర్చుకున్నాడు. ఏమనంటే, ఆయన హెచ్చవలసినది నేను, తగ్గవలసినది. కాబట్టి వాళ్ళు చూడండి వెతికారు. నిజమైనటువంటి రక్షకుడిని కనుగొన్నారు. నీవు నేను గూడా ప్రభువుని వెతకాలని దేవుడు ఈ దినం కోరుకుంటున్నాడు. ఆయనతో ఆయన్ని వెతికి ఆయన్ని అంగీకరించాలనేది ప్రభు యొక్క ఆశ. చివరిగా ఒక మాట చూసుకొని ముగించుకుందాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 16, 17 వచనాలు చదవండి త్వరగా. హెబ్రీ 12వ అధ్యాయం 16, 17 వచనాలు. ఒక పూట ఒక కూటి పూట కొరకు చదవండక్క. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైన వ్యభిచారి అయిన ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకొనుడి. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదం పొందుకోరి కన్నీళ్లు ఇచ్చుచు దానికోసమే శ్రద్ధగా వెతికినను మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు. థ్యాంక్ యూ. ఇక్కడ మనం చూస్తే ఏశావు ఎవరు? ఇస్సాకు కుమారుడు. ఇస్సాకు ఎంతగానో ప్రేమించినాడు. యాకోబు కంటే యాకోబుని ప్రేమించినా ఏశావును బాగా ప్రేమించినాడు. కారణం ఏంటంటే వేట మాంసం తీసుకొచ్చి పెట్టేవాడు వాళ్ళ తండ్రికి. అందువల్ల పెద్ద కుమారుడు అంటే చాలా ఇష్టం. అయితే తన జీవితం చూడండి, ఇస్సాకు దేవునితో ఎప్పుడు నడిచినటువంటి వాడు. తన జీవితంలో పాపం చేయలేదు ఎక్కడ. తను కాపాడుకుంటూ వచ్చాడు. తన తండ్రి ఏ అమ్మాయినైతే చూపిస్తూ వచ్చాడో తీసుకొని వచ్చి చేశాడు, ఆ అమ్మాయినే వివాహం చేసుకుంటూ వచ్చాడు.
బిడ్డలు లేకపోయినా కూడా ఎన్ని దినాలు ఆయన సనగలేదు. రిబ్కా వచ్చి ఆయన అడుగుతా వచ్చినప్పుడు అప్పుడు వెళ్ళి ప్రార్థన చేశాడు. అప్పుడు ఏశావు, యాకోబు పుట్టారు. అయితే యాకోబు ఏమో ఇశ్రాయేలుగా మార్చబడుతూ వచ్చాడు. ఏశావు తన జ్యేష్ఠత్వ హక్కును దాన్ని తృణీకరించినాడు. దేవుడిచ్చిన దాన్ని పోగొట్టుకున్నాడు. తల్లిదండ్రులకి ఇష్టం లేకుండా మీరు గనక చూస్తే తల్లిదండ్రులకి ఎవరైతే ఇష్టం లేదో వాళ్ళనే పెళ్లి చేసుకుని వారికి కష్టాన్ని కలుగజేస్తూ వచ్చాడు. ఆ విధంగా చేయడాన్ని బట్టి దేవుడు అతన్ని తృణీకరించినాడు. చివరికి ఏమవుతూ వచ్చిందంటే చాలా భయంకరం ఈ మాట చూడండి. ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసం శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందే అవకాశం దొరక్క, ఇది మనం చూసుకుంటే ఎంతో భయంకరంగా ఉంది. దానికోసం శ్రద్ధగా వెతికాడంట, కానీ దొరకలేదంట. చివరికి విసర్జించబడ్డదా వచ్చాడు. అతనికి ఆస్తి పాస్తి శారీరకంగా ఆయనకి అన్నీ ఉన్నాయి. యాకోబుని ఎదుర్కోవడానికి వెళ్ళినప్పుడు 400 మందితో వచ్చాడు. అంటే మంచి ఆస్తిపరుడు. అయితే ఆత్మీయంగా మారుమనసు పొందలేకపోతా వచ్చాడు. దేవుని రాజ్యాన్ని సంపాదించుకోలేకపోతా వచ్చాడు. నీవు నేను ఏ గుంపులో ఉన్నావు? కేవలం అవసరాల కొరకై వారిలాగా మనం వెతుకుతున్నామా మొదటి గుంపు? లేదు, రెండోది ఆయన మన కొరకు రక్షకుడని ఆయన్ని వెతికి అంద్రేయులాగా ఆయన రక్షకుడిగా తెలుసుకున్నావా? లేకపోతే అవకాశం దొరక్క విసర్జించబడిపోయేటువంటి గుంపులో ఉంటున్నావా? ఏ గుంపులో ఉన్నావు? నీవు నేను పరిశీలన చేసుకొని దేవుడు మనకు సహాయం చేయలాగిన ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ అన్న.